హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం బుడకాకరకాయ అంటారండి. ఇవి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. సేమ్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈ సీజన్లో దొరుకుతాయండి. దొరికినప్పుడు సీజన్ కూరగాయలు అయితే తినాలి. హెల్త్కి చాలా మంచిదండి. ఇది కాస్ట్లీ అండి. సేమ్ చికెన్ రేటు. హాఫ్ కేజీ తెచ్చుకున్నాము, 180 రూపీస్ అండి. ఈ ప్రిపరేషన్ చూద్దాము. బాగా శుభ్రం చేసుకొని కట్ చేసుకుందాం. ఈ బోడ కాకరకాయ కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, టమాటా, కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. అలాగే పసుపు వేసుకొని, సాల్ట్ వేస్తే త్వరగా ఉడుకుతుందని వేసాను. ఈ బుడకాకరకాయ అయితే నాకు చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమా? ఇది కర్రీ తింటే మటన్, చికెన్ కూడా పనికిరాదండి. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా వండుకొని తింటే చాలా బాగుంటుందండి. బాగా ఉడికిద్దాం. ఇప్పుడు ఆనియన్స్ని అయితే బాగా ఉడికించాలండి. ఈ సేమ్ చికెన్, మటన్ లాగానే వండుకుందాం. లిడ్ పెట్టేద్దాం. 5 మినిట్స్ తర్వాత కాకరకాయ వేసుకుందాం. ఆనియన్స్ అయితే ఉడుకుతున్నాయండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయండి. ఇప్పుడు కాకరకాయని వేసుకుందాం. బుడ కాకరకాయ, కొంతమంది ఆ కాకరకాయ అంటారండి. వేసుకొని ఇవి కూడా 5 to 10 మినిట్స్ ఫ్రై చేద్దాం. కాకరకాయలు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దామండి. కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడైతే కారం వేసుకుందాం. సేమ్ కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఈ స్పూన్తో 1.5 వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం వేసాం కదా ఉల్లిపాయలు ఉడకడానికి, ఇప్పుడు కొంచెం వేసుకోండి. తక్కువ పడితే మళ్ళీ వేసుకుందాం. బాగా కలుపుకొని మళ్ళీ ఉడికిద్దామండి. కొంచెం ఉడికాక టమాటాలు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మూత పెట్టి ఉడికిద్దాం. చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. మూత పెట్టి ఉడికిద్దామండి. టమాటాలు ఉడికినాక లాస్ట్ గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎంతో టేస్టీ బోడ కాకరకాయ అయితే ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం కొత్తిమీరతోని వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.